ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కీలక విన్నపం చేసింది. మసీదు దర్గాల్ని హిందూ దేవాలయాలుగా క్లెయిమ్ చేసుకోవడంపై అభ్యంతరం తెలిపింది. పిటిషన్లను కింది కోర్టులు స్వీకరించకుండా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో మసీదు దర్గాల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే సంభాల్ జమా మసీద్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా రాజస్థాన్లో మరొక దర్గా వివాదం తెరపైకి వచ్చింది. అజ్మీర్ దర్గాలో సంకటమోచన మహాదేవ్ టెంపుల్ ఉందంటూ పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ ను విచారించిన అజ్మీర్ కోర్టు కేంద్ర ప్రభుత్వం, అజ్మీర్ దర్గా కమిటీ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలకు నోటీసులు ఇచ్చింది. నోటీసులపై అభ్యంతరం వ్యక్తం చేసింది ముస్లిం పర్సనల్ లా బోర్డు. అజ్మీర్ దర్గా ఉనికిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను కోర్టు పరిగణలోకి తీసుకోవడం సరికాదంది. ఆ పిటిషన్ చట్టాలు, రాజ్యాంగాన్ని అవహేళన చేసేలా ఉందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని సుప్రీంకోర్టు జస్టిస్ కోరింది. ఆ పిటిషన్ పై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్రంగా తప్పుపట్టింది. మసీదు దర్గాలను హిందూ దేవాలయాలుగా క్లెయిమ్ చేసుకోవడంపై అభ్యంతరం తెలిపింది. ఇలాంటి ఘటనలతో వివాదాలు తలెత్తుతాయని తెలిపింది. మసీదు దర్గాలలో దేవాలయాలు ఉన్నాయంటూ వివాదాస్పద పిటిషన్లు స్వీకరించకుండా దిగువ కోర్టులకు సూచించాలని సుప్రీంకోర్టుకు సిజేఐ ముస్లిం పర్సనల్ లా బోర్డు విజ్ఞప్తి చేసింది. బాబ్రీ మసీదు కేసు విచారణ సమయంలో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991ను సుప్రీంకోర్టు ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రార్థనా మందిరాల యాక్ట్ 1991కి విఘాతం అనే లేఖలో ప్రస్తావించింది. ఇప్పటికే సంభాల్ మసీద్ పై విచారణ ఆదేశాలతో ఉత్తరప్రదేశ్ అట్టుడుగుతున్న విషయాన్ని ప్రస్తావించింది. సంభాల్లో అల్లర్ల కారణంగా 5 మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. ఈ వివాదంపై 7 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సంభాల్ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చేరింది. నవంబర్ 19వ తేదీన లోకల్ కోర్టు ఇచ్చిన సర్వే ఆర్డర్ కి వ్యతిరేకంగా మసీద్ కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఇవాళ ఈ పిటిషన్ ను విచారించనుంది. మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీద్ లో ఒకప్పుడు హరిహర మందిరం అని హిందూ పక్షం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే బాబ్రీ మసీద్ రామ జన్మభూమి వివాదం తర్వాత ఇలాంటి పిటిషన్లు కోకొల్లలుగా నమోదవుతున్నాయి. ఇప్పటికే జ్ఞానవాపి మసీద్, కాశీ ఆలయం, మధుర బృందావన్ కు సంబంధించి పిటిషన్లు నమోదయ్యాయి.